నోటీసులు ఇచ్చింది. అయితే ఇదే కేసులో ఈడీ నోటీసుల్ని సుప్రీంలో సవాల్ చేశారు కవిత. ఆ పిటిషన్ కి సంబంధించి ఈ నెల 28న విచారణ కూడా సుప్రీంకోర్టులో జరగనుంది. ఈ గ్యాప్ లో వచ్చిన సిబిఐ నోటీసులకు కవిత స్పందిస్తారా, విచారణకు వెళతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సిబిఐ తను జారీ చేసిన సమన్లలో నిందితురాలిగా ఎమ్మెల్సీ కవితను చేర్చారు. పూర్తి వివరాలు ఇవ్వడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఎమ్మెల్సీ కవితని ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన దాంట్లో నిందితురాలుగా సిబిఐ చేసింది. దాంట్లో భాగంగానే 41 కింద నోటీసులు జారీ చేసింది. గతంలో ఆమెకి 160 కింద దాదాపు అంటే విట్నెస్ గా ఆమెకు నోటీసులు జారీ చేసి ఆ తర్వాత విచారణ కోసం సిబిఐ ఇంటికి వచ్చి ఆమెని స్టేట్మెంట్ దాదాపు 8 గంటల పాటు రికార్డ్ చేసి సిబిఐ అధికారులు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ మొత్తం కేసుకు సంబంధించి గతంలో 2 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆమె సుప్రీంకోర్టులో